ఎలా చూడాలి ఈ అంశాలని? ఇప్పుడు ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు బయట వినిపిస్తారు, వీళ్ళేమో వాళ్ళు బయట వినిపిస్తారు. ఎవరు ఏమి వినిపించినా సరే నాకన్నా మా శాంతి ప్రసాద్ గారికి బాగా తెలుసు. ఎందుకంటే కనీసం గవర్నమెంట్లో కూడా లేరు వాళ్ళు. అప్పుడు తెలుగుదేశం లోకేష్ గారు మా శాంతి ప్రసాద్ గారి మీద పెట్టిన కేసు ఇప్పటికి కూడా ఉంది. ఆయన అడ్వకేట్ గారు ఎవరు కూడా నాకు కూడా తెలుసు. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఆయన. నేను చెప్తున్నాను, అందుకే చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఒక రాజకీయ నాయకుడు డిసైడ్ అయ్యి ఏదైనా అయ్యా అదే సార్, మీకు అడ్వకేట్ ఉన్నారో లేదో మీరు ఆయనతో కేసు కొట్టించుకోవచ్చు. అది కూడా మీరు కాకుండా చట్టాన్ని ఎదుర్కొంటాడు ఆయన. అంటే ఇక్కడ ఎవరైనా చట్టం ముందు ఎవరైనా, ఇందాక ఆయన చెప్పారు చూడండి, ఎవరో అడ్వకేట్ తీస్మార్కాన్ని కబుర్లు చెప్పడం కాదు. వాస్తవానికి గౌరవ మేజిస్ట్రేట్ గారు కన్విన్స్ అయిన తర్వాత మీరు నేను ఎవరో అతీతం కాదు దానికి. ఈ కేసులకు సంబంధించిన విషయంలో ఏమంటే పొలిటికల్ ఏరాలో ఇందాక ఆయన అన్నట్టు నోరు మంచిగా ఉంటేనే అన్నీ కరెక్ట్గా ఉంటాయి సార్. లేదంటే ఎప్పటికైనా సరే మన రామ్ గోపాల్ వర్మ వచ్చండి, ఎప్పుడో ఆవిడకో ఎప్పుడో మనోభావాలు గాయమని ఇప్పుడు కేసు పెట్టారు. ఇది కూడా అంతే. పాతవి ఏదైనా సరే పొలిటికల్ అవేర్నెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మనం సంయమనం పాటించడం, విచక్షణ కోల్పోకుండా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. అందులో పోసాని కృష్ణమురళి ఆ ప్రెస్ క్లబ్లో మాట్లాడింది అయితే అబ్సల్యూట్లీ బ్రూటల్. అది అలాంటివి ఆడపిల్లల విషయంలో, అందులో చిన్నపిల్లల విషయంలో అసలు మాట్లాడకూడదు. అది ఎవరైనా అవనండి, మీకు మీ వ్యక్తిగతంగా ఉంటాయి, దాన్ని ఆ విధంగా మాట్లాడడం ఆక్షేపణీయం. కానీ ఓవరాల్గా ఈ టైంలో దాని మీద ఆ కేసులు వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళినది ఒకటే ఇదిగా తప్ప, ఆ టైంలోనే ఇంటెన్షనల్గా కేసు కనుక ఎవరైనా పెట్టుండి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రతిస్పందిస్తే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అప్పుడు ఎవరో కేసులు తీసుకోలేదు కదా వాళ్ళు చెప్పేది. సార్ తీసుకోవడం అది కాదు. మీరు జీరో ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వచ్చు, దానికి ప్రొసీజర్ ఉంది, అది వేరే సంగతి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అది ఇవాళ దీనికి ముడిపెట్టి మాట్లాడితే కన్నా ఆయన మీద చెప్పింది ఏంటంటే క్లియర్గా మీరు ఒకటి గమనించండి. నంది అవార్డుల విషయంలో ఆయన మీద ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో కేసు అయితే నేను 2 చేతులు దండం పెట్టి శభాష్ మంచి పని చేశారంటాం. కానీ ఇక్కడ ఆయన ఎఫ్ఐఆర్ కనుక మీరు రాజ్యాంతం గమనించుకోగలిగితే నంది అవార్డుల విషయంలో అవహేళన, అసమానతల విషయం గురుగారు ఒకేసారి నేను కంక్లూడ్ చేస్తాను. సో మీరు నంది అవార్డుల విషయంలో ఆయనకి జరిగిన పొరపచ్చల మీద ఆయనకి మాట్లాడిన తప్పని వాళ్ళ కేసు కట్టబడింది. కానీ దీనికన్నా ముందు బాలకృష్ణ గారు భారతదేశం గర్వించదగ్గ భారతరత్న అవార్డుని ఆయన కాలి దూటితో పోల్చారు. అదొకసారి గమనించుకోమనండి. అంటే అవార్డు విషయంలో దీనికి ఇంత అప్రహెన్షన్స్ ఉన్నప్పుడు ఆ విధంగా మాట్లాడిన విషయం కూడా అప్రహెన్షన్స్ తీసుకోవాలి కదా. ఆ కన్సిడరేషన్స్ అన్నది దగ్గర వాస్తవంగా చట్టంలో ఎవరికైనా ఇది అన్నది అంటే ఎస్టాబ్లిష్ అయితే ఇవాళ ఎవరికి ఆక్షేపణ ఉండదు. ఇవాళ కేటగారికల్గా పోసాని కృష్ణమురళి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మీద మాట్లాడింది తప్పు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ రమేష్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ కేసు దాని మీద కాకుండా నంది అవార్డుల మీద మాట్లాడితే అది ఏ విధంగా చర్చనీయాంశం అవుతుందో ఒకసారి చెప్పండి. ఈ నంది అవార్డుల విషయంలో ఆయన చేసిన అవమానం అన్నప్పుడు బాలకృష్ణ గారు ఈ విధంగా భారతరత్నాన్ని కాలి దూటితో పోల్చడం. ఎందుకంటే మహానుభావుడు రామారావు గారికి అవార్డు విషయంలో భారతరత్న ఈ రోజు దాకా వివక్ష గురవుతుంది ఉదంతంలో ఆయన నేపథ్యంలో మాట్లాడింది. ఈ రెండు చూసుకుంటే సమానంగా ఒకటే ఒక విషయం వస్తుంది. అంబడి గారు ఏంటి ఈయన చూపించి ఈయన మీద కేసు పెట్టాలి కదా, ఈయన తప్పు చేశాడు కదా సార్. ఒకటి ఇవాళ మీకు ఒకటే మాట చెప్తున్నాను, ఆ టర్మ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి మాట్లాడింది. తర్వాత కంటిన్యూస్గా డిబేట్లో కానీ ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి చేరికి రెస్పెక్ట్ అనేది అందరం చూసిన విషయమే. కానీ దాని మీద ఎవరి మీదైనా కేసులు పడ్డాయి ఒకసారి చూసుకోండి. అది కంపారిజన్ వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం చేయగలిపిన తాకులు కట్టుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అదే పని చేసుకుంటూ వచ్చారు అనుకోండి. ఇప్పుడు మీరు నేను అరే బాబు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే చీఫ్ మినిస్టర్ చేరికి రెస్పెక్ట్ అవ్వకపోతే ఎవరికైనా నెత్తి వాచిపోతుందని చెప్పడం చాలా సులువు అవుతుంది. కానీ అక్కడ జరగనప్పుడు, జరుగుతూనే ఉన్నప్పుడు, ఇప్పుడు జరుగుతూనే కంటిన్యూషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఉదాహరణకి జోగి రమేష్ ఇంటి మీద అటాక్ చేశాడు, ఏం లాభటే. నెక్స్ట్ ఇంకొరెవరంటే పేర్ని నాని గారు, అలా ఉదాహరణకి కొడాలి నాని గారు, లేకపోతే వంశీ గారు ఈ పర్టికులర్ కంటెస్ట్లో ఇలా మాడారంటే వంశీ గారి విషయం ఇన్ని కేసులు ఇన్ని బాధలు ఉన్నాయి కదా. ఆయన ఈసారి అయితే వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడి ఓడిపోయిన ఎమ్మెల్యే. ఇంతకన్నా ముందంతా ఆయన తెలుగుదేశం పరంగానే గెలిచాడు కదా సార్. చేసి చెత్త అంతా ఆ లైన్లో చేసినట్టే కదా. నిజంగా హ్యాండ్ ఇన్ గ్లౌస్ అంటే నీ దగ్గర లేనప్పుడు నిజంగా ఇవి డిబేట్ అవుతున్నాయి. వంశీ గారు ఆ రోజు నిజంగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చంద్రబాబు నాయుడు గారికి మనోభావాలకు గాయమై ఇలా మాట్లాడి ఉండి ఆ రోజే ఆయన కనుక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ ప్రభుత్వంలో తీసుకోలేదు, ఆ పాత కేసు రిట్రీవ్ చేసి ఎవరి కోసం అన్నది వెళ్తే బాగానే ఉంటుంది. ఇక్కడ వంశీ గారి విషయంలో 44 మందిని ఎఫ్ఐఆర్లు గట్టి లోపటేసి బయటికి తీసుకొచ్చి ఏదో తిప్పలబడిన ఆ కేసులకి ఇవాళ 71, 78 ఏమో ఆయన ఎవరు నందిగాం సురేష్, ఇంకోళ్ళు ఎవరు 93 నెంబర్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓకే, మన మిర్చి ఆడి విషయం మనం ఇక్కడ ఇదే డిబేట్లో ఇక్కడే వేదికగానే మాట్లాడుకున్నాం. పేరు నాన్న రోజు వెళ్ళలేదు, పేరు నాని పేరు పెడితే